బీజేపీలో ఎలాంటి వారైతే ఇంకా ఆ పార్టీని ముందుకు తీసుకెళ్ళగలరు? 2029 వాళ్ళు అధికారం దిశగా వెళ్తాము అని చెప్పిన దాన్ని ఎవరైతే బాగుంటుంది అంతవరకు వెళ్తారు అనేది? యోయో ప్రేక్షకులకు మరియు ప్యానెల్ మిత్రులందరికీ గుడ్ ఈవినింగ్ అండి. అయితే గత 5-6 సంవత్సరాల చరిత్ర కనుక తీసుకుంటే బీజేపీ పార్టీ అధ్యక్షులు కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు తీసుకుంటే ఈ ఇద్దరు పార్టీలకు గతంలో ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు అనుకోండి, గతంలో ఉన్నటువంటి లక్ష్మణ్ గారు అనుకోండి, గతంలో ఉన్నటువంటి పొన్నాల లక్ష్మీ గారు తీసుకోండి, లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తీసుకోండి, లేటెస్ట్గా ఎలక్షన్స్ అసెంబ్లీ శాసనసభ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలకు జరిగినటువంటి సందర్భంలో రెండు పార్టీలు చాలా స్తబ్దంగా ఉండిపోయినాయి. ఎందుకు అంటే ఆ పార్టీల నాయకత్వం ఏదైతే గొంతు విప్పిన పరిస్థితి, వాళ్ళొక ఎలాంటి అంటే ఎవరేం తిట్టుకుంటే మనకేమైంది వెళ్ళే అనేటువంటి కాన్సెప్ట్లో ఉన్నటువంటి మాట వాస్తవం. అది అందరికీ తెలుసు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అదే అన్నారు, కోవట్ అన్నారు, అదే లక్ష్మణ్ గారిని కూడా కోవట్ అని అన్నారు. అంటే వీళ్ళిద్దరి సమక్షంలో బీజేపీ పార్టీ బలోపేతం కాదే అనేటువంటి అధిష్టానం నిర్ణయం వల్ల బండి సంజయ్ గారిని ఇచ్చారు. బండి సంజయ్ గారిని ఎప్పుడైతే ఇచ్చిండ్రో, బండి సంజయ్ గారు ఉన్నటువంటి సబ్జెక్ట్ అనుకోండి, బండి సంజయ్ గారు ఉన్నటువంటి ఒక యువ లక్షణాలు అనుకోండి, బండి సంజయ్ గారు ఉన్నటువంటి ఒక కార్యకర్తలకు మనోధైర్యం ఇచ్చేటువంటి క్రమంలో చేసినటువంటి ప్రసంగాలు, చేసినటువంటి పాదయాత్రలు, ఇవన్నీ ఆ క్షేత్రస్థాయిలో ప్రజలను ఒక మమేకం చేసి పార్టీలో కొంత బలమైనటువంటి సంకేతాన్ని ఇచ్చింది. అటువంటి క్రమంలో ఇంకా మరి రాబోయే రోజుల్లో శాసనసభ ఎన్నికలు ఉన్నాయి. ఈ హనుమంతరావు గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డితో పెట్టుకుంటే ఇది పాతాళ గంగ నుండి బయటకు వచ్చేది కష్టం అనే ఉద్దేశంతో ఒక కొంచెం డైనమిజం ఉన్నది పార్టీ వేరున్న సీనియర్లను పక్క పెట్టేసి రేవంత్ రెడ్డి గారిని తీసుకొచ్చి మళ్ళీ కాంగ్రెస్లో ఒక పునరుత్తేజం కలిగించిన మాట ఇవన్నీ వాస్తవం. సో ఇప్పుడు కూడా అంటే గత సమీక్ష కనుక తీసుకున్నప్పుడు ఈ రెండు అగ్రెసివ్నెస్లో యూత్ అండ్ అగ్రెసివ్నెస్ ఇప్పుడు కూడా వచ్చే శాసనసభ కూడా పార్టీలో పీసీసీలో కానివ్వండి, లేకపోతే బీజేపీ పార్టీ అధిష్టానం కానివ్వండి, అటువంటి కోవకు చెందినటువంటి వ్యక్తిని తీసుకొని ఉంటే భవిష్యత్తులో మళ్ళీ ముందుకెళ్ళడానికి ఒక అవకాశం ఉంటుంది. అది ఏ విధంగా పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ నాని కొడాలి నానో లేకపోతే ఇంకా కేసినేని నాను అమనభూతులు తిట్టేటువంటి సంస్కారం కాదు. పార్టీ కోసం, కార్యకర్తల కోసం అధికార ప్రతిపక్ష పార్టీలను విమర్శించే ఒక పద్ధతి, సంస్కారవంతంగా ఉండేటువంటి నాయకులను ఎన్నుకుంటేనే ఆ పార్టీలకు మనుగడ ఉంటుంది. ఏదో అడ్డమైన బూతులు తిట్టుకుంటూ కూర్చుంటుంటే మళ్ళీ ప్రజలు కూడా ఆశీర్వదించారు, వాళ్ళని కూడా ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతారు. ఈ కోవలో ఆలోచించినప్పుడు ఒక సబ్జెక్ట్ వైజు డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగిన సబ్జెక్ట్ ఉన్నది అంటే రఘునందన్ రావు గారు. ఒక విధంగా మళ్ళీ ఒక వెన్నుదట్టి లేపాలి అని అనుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈక్వేషన్స్ ఆల్రెడీ కొన్ని సామాజిక వర్గం, రెడ్డి సామాజిక వర్గానికి మంత్రులు ఇచ్చారు, బీసీ సామాజిక వర్గం మంత్రులు ఇచ్చారు. ఇవి కాకుండా మళ్ళీ వాళ్ళు ఎస్సీ సామాజిక వర్గమో ఎస్టీ నుండో తీసుకోవాలి, ఎవరు బీజేపీ వాళ్ళు. ఈ కోణంలో కనుక ఆలోచించినప్పుడు మళ్ళీ అంటే పార్టీని పగ్గాలు తీసుకొని ముందుకు వెళ్ళేటువంటి నాయకత్వం అయితే ఇప్పుడు కనిపిస్తలేదు బీజేపీలో. వేరే సామాజిక వర్గం ఐదర్ బీసీ ఆర్ ఓసీ, అంటే ఓసీ వెల్మ ఉన్నారు, రెడ్డి ఉన్నారు, అట్లా. సో ఆ కోణంలో ఆలోచిస్తే మళ్ళీ నిజామాబాద్ అరవింద్ గారు కూడా కొంత డైనమిక్ ఉంటారు. అంటే అగ్రెసివ్నెస్ అనుకోండి, ఆయన కూడా గతం నుండి పనిచేస్తున్నాడు బీజేపీకి. ఆ కోణంలో ఆలోచించినప్పుడు రఘునందన్ రావు కావచ్చు, లేకపోతే ఇతను అరవింద్ గారు కానీ ఈ రెండు వచ్చేటువంటి అవకాశం. మళ్ళీ ఒకవేళ ఇప్పుడు అంటే కాంగ్రెస్ కనుక పీసీసీ తీసుకుంటే కాంగ్రెస్ ఏంటి అంటే పెద్దల ఆశీర్వాదం ఉంటేనే వాళ్ళు బతకనిస్తారు. పెద్దల ఆశీర్వాదం, అధిష్టానం ఆశీర్వాదం లేకపోతే పొద్దున్న లేస్తే కుమ్ములాటలు నడుస్తుంటాయి. ఈ కుమ్ములాటలకు ఎప్పటి నుండో ఒక రాహుల్ గాంధీ గారికి మన మధు యాష్కి గౌడ్ గారు ఒక సన్నిహితుడు, స్నేహితుడు అనేటువంటి క్రమంలో అతను వస్తే గతంలో శాసనసభ ఎన్నికలు కనుక జరిగితే అతను మంత్రి అనేది తప్పకుండా జరుగుతారని అందరూ ఊహించిన మాట వాస్తవం. అయితే మళ్ళీ ఏమనుకున్నారు, ఎమ్మెల్యే ఓడిపోయినా కూడా మళ్ళీ ఎంపీకి స్నానానికి ఏమైనా కంటెస్ట్ చేపిస్తారేమో అని అనుకున్నారు. అది అక్కడ కూడా క్లారిటీ వచ్చేసింది. అంటే ఏంటి, ఇప్పుడు ఆయన ముందున్నది మధుయాష్కి గౌడ్ గారికి సామాజిక వర్గం అనుకోండి, బీసీ సామాజిక వర్గం అనుకోండి, రాహుల్ గాంధీ గారికి దగ్గర అనుకోండి, లేకపోతే శాసనసభ నుండి ఓడిపోయినందుకు ఐదర్ మంత్రి అన్న ఇచ్చి అకామిడేట్ చేయాలి, లేదా పీసీసీ ప్రెసిడెంట్ ఇస్తే ఆయనకు ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక గౌరవప్రదమైనటువంటి నాయకత్వం ఉంటుందనేటువంటి ఆలోచన. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు రెడ్డి ఉన్నాడు, ఉప ముఖ్యమంత్రి గారు ఎస్సీ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ జస్టిఫై చేయాలి, బీసీ సామాజిక వర్గాన్ని చేయాలి. బీసీ సామాజిక వర్గాన్ని చేయాలన్నప్పుడు మధుయాష్కి గౌడ్ గారు మొన్నటిదాకా ప్రచార కమిటీ చైర్మన్ ఉన్నాడు. ఆయన కొంత
అంటే అగ్రెసివ్నెస్ అట్లాని ఒక నీచపు గలీజ్ మాటలు మాట్లాడేటువంటి తత్వం కూడా కాదు. అంటే అందరిని కలవగలుపుకొని పోయేటువంటి గతంలో ఒక పార్లమెంట్ సభ్యునిగా పనిచేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్లో స్థిరపడ్డాడు. సో ఇవన్నీ కలగలుపుకొని ఇక్కడైతే మరి పిసిసి అధ్యక్షుడు మధుయాష్కి గౌడ్ గారికే ఇస్తారు. ఇక అది కూడా కొద్ది రోజులలో తేలిపోతుంది. ఇప్పుడు ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాయి. ఈ అయిపోయిన తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా జూన్ 27 వరకు అది అయిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు కొన్ని మంత్రి పదవులు కూడా విస్తరణ జరగాలి. ఈ విస్తరణలో రెండు జరుగుతాయి. మధుయాష్కి గౌడ్ గారిని అయితే ఐడియల్గా ఉంచారు, దట్ ఈస్ ఫర్ షూర్. ఎందుకు ఐదర్ మంత్రి పదవి ఎమ్మెల్సీ ఇచ్చేసిన మంత్రి పదవి ఇవ్వాలి, లేదా పీసీసీ ఇవ్వాలి. ఇక ఆయన ఈ రెండు కాకుండా ఏదో ఒప్పుకోవాలి. ఇప్పుడు ఎందుకంటే కేంద్రంలో అధికారం లేదు, ఆయన రాజ్యసభకు పంపించాడు. రాజ్యసభ పంపించేది అంటే ఎల్బీనగర్ నియోజకవర్గం గతంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహించినటువంటి మల్కాజ్గిరి కంటెక్ట్ చేసేవాడు. అంటే అక్కడ ఏదో క్లారిటీగా ఉన్నది, ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉంది, ప్లస్ సామాజిక వర్గ కూర్పు ఉంది. అంటే నా ఉద్దేశంలో మధుయాష్కి గౌడ్ గారు అయితే ఒక తగిన వ్యక్తి అని పీసీసీకి అని నేను అనుకుంటున్నాను. ఇంకా ఒకవేళ ఇప్పుడు అరవింద్ గారు నెక్స్ట్ రఘునందన్ రావు గారిని కాకపోతే వేరే వాళ్ళని కూడా అకామిడేట్ చేయాలంటే మళ్ళీ ఒక బ్యాలెన్సింగ్ మెథడ్ ఏంటి అంటే ఈటల రాజేందర్ గారు. ఈటల రాజేందర్ గారు ఏంటి అంటే కొంచెం డబ్బున్న వ్యక్తి. డబ్బుతో పాటు చాలామందికి చాలా డబ్బులు ఉన్నాయి, కానీ అందరు ఖర్చు పెట్టరు. ఎంతో కొంత ఉదారమైనటువంటి స్వభావం ఈటల రాజేందర్ గారికి ఉంటుంది. కాబట్టి గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రంలో మీరు మమ్మల్ని గెలిపించండి, బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని అంటే ఒకవేళ ఆ ఈక్వేషన్స్ కనుక ఆలోచించినప్పుడు రాజేందర్ గారికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు అందరు కూడా అనుకుంటున్నారు. అయితే ఇవన్నిటి కాకుండా మొన్న అనుకునేటి ఏంటంటే ఎల్బీనగర్ శాసనసభ నుండి గతంలో పోటీ చేసినటువంటి పేరాల శేఖర్ గారు, అతను కూడా ప్రైమ్ మినిస్టర్ కోర్ కమిటీలో డైరెక్ట్ ఇంటరాక్షన్స్ ఉన్నటువంటి వ్యక్తి. అయితే పేరాల శేఖర్ గారి మనస్తత్వానికి ఈ బీజేపీ పార్టీ అధిష్టానం అంటే బాధ్యతలు ఇస్తే అది అంతవరకు సక్సెస్ కాదనేటువంటి ఆలోచన నాకుంది. అంటే ఆయన ఒక బ్యాడ్ అని కాదు, ఆయన ఒక ముక్కుసూటి విధానం, నాకు ఆర్ఎస్ఎస్ భావజాలం, నేను డబ్బులు ఖర్చు పెట్టాను, నేను మందు తాగిపోయాను, లేకపోతే నాకు డబ్బులు వద్దు అని అంటే ఇది జరిగే పని కాదు. ఇవాళ ప్రస్తుత రాజకీయాలు, సమకాలీన రాజకీయాల్లో అది అంత ఈజీ కాదు. ఇవన్నీ కోణాల నుండి ఆలోచించినప్పుడు మురళీధర్ రావు గారికి కూడా మల్కాజ్గిరి నియోజకవర్గం నుండి ఇస్తారు. ఆయన కూడా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారికి చాలా సన్నిహితుడు. సో ఈ రెండిట్లో ఒకవేళ అరవింద్ గారికి కాకపోయినా, ఈటల రాజేందర్ కాకపోతే నెక్స్ట్ 2 లిస్టులలో వీళ్ళిద్దరు ఉంటారు. పేరాల శేఖర్ గారు కానివ్వండి, లేకపోతే ఇతను కానీ ఉంటారు. సో ఇది ఏది ఉన్నప్పటికీ కూడా ఒక కాబోయే 2 పార్టీలకు 3 పార్టీలు ఎవరున్నా కూడా రాబోయే అధ్యక్ష పదవిలో ఒక సామాజిక సమతుల్యం నుంచి ఒక సమాజంలో అందరిని కలగలుపుకొని ఒక ఆచరణ సాధ్యమైనటువంటి హామీలు, ఆచరణ సాధ్యమైనటువంటి కలగలుపును ముందుకు తీసుకుపోయేటువంటి వ్యక్తుల్ని తీసుకుంటే బాగుంటుందని కాంగ్రెస్ పార్టీకి కానీ బీజేపీ పార్టీకి కానీ సూచిస్తున్నాను. ఇంకోటి సోదరుడు అన్నట్టుగా బీజేపీలో గొడవ అయింది అంటే వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అంటారు, ఇప్పుడే తనుకొని వచ్చిండ్రు అని అంటారు. ఇప్పుడు అది గతంలో కూడా ఎప్పుడు మనం చూడలేదు. ఓకే, మనస్పర్ధలు ఇంట్లో నడుస్తే అది డిఫరెంట్, బట్ బహాటంగా విమర్శించుకున్నది కానీ లేకపోతే అప్పుడు మొన్నటి మాత్రం జితేందర్ రెడ్డి గారు ఒక ట్వీట్ చేశాడు. అది కూడా ఎక్కడేమి మీటింగ్లను సభా వేదికల పైన చేయలేదు. దానికి వాళ్ళు కూడా ట్వీట్ ఇచ్చింది.